ఇక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ కస్టడీలో భాగంగా కాకినాడకు తీసుకొచ్చారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టి బెదిరించిన కేసులో విచారణ కోసం అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కస్టడీకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడకు తరలించారు. కాకినాడలో సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబును విచారిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు విచారించనున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ విచారణ కంటిన్యూ అవుతుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుంది అనంతబాబు నుంచి? అంటే సతీష్, ఏదైతే ఈ అనంతబాబు ఇష్యూస్ మాత్రం మొట్టమొదటి నుంచి వివాదంతో కూడినట్టుగానే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఆయన డ్రైవర్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నాడో ఆ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసేటటువంటి తీవ్రమైన ఆరోపణ ఎదుర్కోవటం, ఆ తర్వాత దానికి సంబంధించి కేసు నమోదు కావడంతో అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవటం, ఆ తర్వాత అతనికి అయితే మాత్రం రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి. ఈ రిమాండ్ తర్వాత అయితే మాత్రం ఆయనకి మధ్యంతర బెయిల్ రావటం జరిగింది. మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించి హత్య కేసుకు సంబంధించి అయితే మాత్రం మరింతగా కూడా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ రోజు హత్య చేసేటువంటి సందర్భంలో హత్యకు కారణమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అనంతబాబు భార్య ఉన్నది అని తెలియజేసినటువంటి పరిస్థితి. ఆమెను కూడా విచారించిన మీదట ప్రధానంగా కూడా మరికొంతమంది ముగ్గురు సాక్షులు ఉన్నారు అని నిర్ధారించారు. ఆ ముగ్గురు సాక్షులను కూడా విచారించేటువంటి అవకాశం ఉన్నది అని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు సాక్షుల్ని కూడా అతనైతే మాత్రం బెదిరించినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే సర్పవరం ఉందో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ సాక్షుల ముగ్గురిని కూడా ఒక అపార్ట్మెంట్లోకి పిలిపించి వాళ్ళకి బెదిరించడమే కాకుండా కూడా వాళ్ళతో వైట్ పేపర్స్ మీద కూడా సైన్ తీసుకున్నాడు. సైన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి లక్ష చొప్పున ఇచ్చేసి ఎప్పుడైనా సరే వాళ్ళ పోలీస్ విచారణలో కనుక తాను చెప్పినట్టు కనుక చెప్పకపోతే మాత్రం వాళ్ళకైతే మాత్రం ఇబ్బంది ఉంటుందని తెలియజేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు మొన్న ఏప్రిల్ 20వ తేదీన అయితే పోలీస్ స్టేషన్లో సర్పవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత 24వ తేదీన అనంతబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా అరెస్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం పోలీస్ కస్టడీకి కోరిన మీదట కోర్టు అయితే మాత్రం 24 గంటలు అంటే ఈ రోజు 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అతనికి పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఈ సర్పవరం పోలీస్ స్టేషన్ ఉందో సర్పవరం పోలీస్ స్టేషన్కి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే ఈ అనంతబాబుని ఎమ్మెల్సీ అనంతబాబుని తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే విచారణ అయితే కొనసాగుతూ ఉంది. విచారణకు సంబంధించి ప్రధానంగా కూడా అప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా అయితే మాత్రం కొంత నిజాన్ని రాబట్టేందుకు అయితే మాత్రం పోలీసులు తీవ్రంగా కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ సర్పవరానికి సంబంధించి ఎవరైతే 4 సాక్షులు ఉన్నారో ఆ 4 సాక్షుల్ని బెదిరించారా లేదా, బెదిరించడానికి గల కారణాలేంటి, ఏ విధంగా బెదిరించారు అనే దాని మీద ఒక క్వశ్చనీర్ని తయారు చేసి ఆ క్వశ్చనీర్స్ ప్రకారమే కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కూడా ఇక టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే వాళ్ళు సాక్షులు చెప్తున్నట్టుగా కూడా వాట్సాప్ కాల్ ద్వారా వాళ్ళని బెదిరించినట్టు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఆయన కాల్స్కి సంబంధించి ఏవైతే లిస్ట్ ఉందో ఎవరెవరితో మాట్లాడారో ఏంటి అనేది కాల్ లిస్ట్ ఉందో ఆ కాల్ లిస్ట్ డేటా కూడా తీసుకొని మొత్తంగా కూడా ఎవిడెన్స్గా పెట్టి ప్రజెంట్ అయితే విచారణ కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే 2 పోలీస్ అధికారులు అయితే మాత్రం ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు మధ్యాహ్నం 12 దాకా ఈ విచారణ అయితే కొనసాగుతుంది ఉంటుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ హత్యకి సంబంధించి ఆ తర్వాత సాక్షుల్ని బెదిరించడానికి సంబంధించిన కారణం ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే ఆయన్ని విచారణ